అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. భరతనాట్యం నేర్చుకోవడానికి కరెక్ట్ ఏజ్ ఏంటి? ఇది క్వశ్చన్. అయితే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు భరతనాట్యం నేర్చుకోవడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదు. జస్ట్ మనకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు. అయితే ఏజ్ వైజ్గా చూస్తే వాళ్ళ ప్రాక్టీస్ అండ్ ఆర్ట్ వర్క్ అండ్ వాళ్ళ బాడీ స్టెబిలిటీ బట్టి వాళ్ళు ఎంత స్పీడ్గా నేర్చుకోగలుగుతారో అని డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బిలో 7 years ఏజ్ వాళ్ళు. ఈ ఏజ్ వాళ్ళకి మజిల్స్ అండ్ బోన్స్ ఇంకా ఫుల్గా ఫామ్ అయి ఉండవు. అలాగే వాళ్ళకు రైట్ ఏదో లెఫ్ట్ ఏదో ఈజీగా గ్రాస్ప్ చేసుకోలేరు. ఫోర్సబుల్గా నేర్పించడానికి ట్రై చేస్తే వాళ్ళకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మనము ముద్రాస్ చూపించే టైంలో కానివ్వండి, ఏదైనా అడుగుస్లో వేరియేషన్స్ చూపించే టైంలో కానివ్వండి, వాళ్ళకు హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉండవు కాబట్టి వాళ్ళు చేయలేరు. సెకండ్ వచ్చేసి ఏజ్ అబౌవ్ 7 years. వీళ్ళకు చాలా యాంగ్జైటీగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు కొత్త స్టెప్స్ నేర్చుకోవాలనేది. అలాగే వాళ్ళకు రైట్ ఏంటో లెఫ్ట్ ఏంటో ఈజీగా చెప్పేయగలుగుతారు. అండ్ మరికొన్ని ఆసనాస్ నేర్పించడం ద్వారా లేదా బాడీ స్ట్రెచ్చింగ్స్ ఇవన్నీ చేయిస్తే వాళ్ళు మనకు భరతనాట్యంలో కావాల్సిన మూమెంట్స్ అన్నీ ఈజీగా చేయగలుగుతారు. అండ్ వాళ్ళకు గుడ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఈజీగా అండ్ సక్సెస్ఫుల్గా కోర్స్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. థర్డ్ వచ్చేసి ఏజ్ ఫ్రమ్ 20 and above. ఈ ఏజ్ వాళ్ళని చూస్తే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ బాడీ సపోర్ట్ చేయగలుగుతుందా అండ్ మనకు ఎలాంటి ఇంజ్యూరీస్ ఉండకూడదు. ఒకవేళ ఇంజ్యూరీస్ ఉన్నా లేదా మన బ్యాక్ పెయిన్ కానివ్వండి, నీస్ పెయిన్ కానివ్వండి, లేదా ఆస్తమా ఇలాంటివి ఏమైనా ఉన్నా మన ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చా లేదనేది తెలుసుకోవాలి. అలాగే భరతనాట్యం అనేది మన ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్లో ఒకటి. సో ఇది నేర్చుకోవడం వల్ల మనకు కొన్ని ఫీల్డ్స్లో స్ట్రాంగ్ అవుతాం. అదే ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అండ్ ఎమోషనల్గా. భరతనాట్యం అనేది 1 yearలో కంప్లీట్ అయ్యే కోర్స్ కాదు. ఇది 2 years పట్టొచ్చు లేదా 2 years కన్నా ఎక్కువే పట్టొచ్చు. సో మనం నేర్చుకోవాలి అనే ఇంట్రెస్టే కాకుండా రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి, అలాగే హార్డ్ వర్క్ ఉండాలి. అండ్ మనం రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. 20 and above ఏజ్ వాళ్ళకి డే మొత్తంలో చాలా వర్క్స్ అండ్ థాట్స్ ఉంటాయి. సో ఇవన్నిటితో పాటు మనం భరతనాట్యం ప్రాక్టీస్ కూడా ఒక షెడ్యూల్గా పెట్టుకొని డైలీ ప్రాక్టీస్ అండ్ వార్మప్స్ అండ్ రిలాక్సేషన్ మోడ్స్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ఫుల్గా మనం కోర్స్ అనేది కంప్లీట్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.